నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దామచల నాగ సత్యలత, ట్రస్ట్ చైర్మన్ అనిషా లక్ష్మిలతో కలిసి ప్రారంభించారు. ముందుగా బీకే అపార్ట్మెంట్స్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. మంచినీటితో పాటు మజ్జిగను కూడా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అందించారు. ఆ తర్వాత కలెక్టరేట్, కోర్టు సెంటర్, కొణిజేడు బస్టాండ్, కర్నూలు రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం వద్ద చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగ సత్యలత మాట్లాడుతూ, తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఒంగోలు నగరంలో 25 చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి ఒంగోలుకు పనులకు వచ్చేవారు, రోజువారీ పనులు చేసుకునే వారికి సకాలంలో చల్లటి నీటిని అందించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వేసవికాలం పూర్తయ్యే వరకు చలివేంద్రాలు నడుస్తాయని స్పష్టం చేశారు. తమ ట్రస్ట్ ద్వారా 100 మంది పేద విద్యార్థులకు ఇంటర్ వరకు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాగ సత్యలత వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ, గత 2 ఏళ్ల నుండి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తోపుడు బండ్లు, గొడుగులు, పేద విద్యార్థులకి చదువు, జాబ్ మేళా, ఉచిత వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. పేదలకు ఏది అవసరం ఉంటే వాటన్నింటినీ ఇచ్చేందుకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒంగోలులో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో 25 ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డీజర్ ట్రస్ట్ తరఫున 20 చలివేంద్రాలు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఈ ఎండాకాలానికి అందరికీ అంటే చాలామంది బయట చూస్తున్నప్పుడు మంచినీళ్ళకి అంతా పని చేసుకునే వాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు దొరకంతను. దానికోసమని నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ 20 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ కూడా ఒక 5 చోట్ల మజ్జిగ కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జూన్ 10th వరకు జరుగుతుందండి. అదే ఎక్కువ మెయిన్ ఎండల వల్ల ఇది ఓపెన్ చేయడం జరిగింది. అవన్నీ ఎందుకు ఇప్పటివరకు డీజర్ ట్రస్ట్ తరఫున జనార్దన్ గారి తరఫున మేము చాలా చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడాను పేదలకు బండ్ల పంపిణీ కానీ 100 మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంతా ఆల్మోస్ట్ సెటిల్ అయింది. రేపొద్దున ఈ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ నుంచి కూడా అందరికి కూడా 100 మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము. ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్న ట్రస్ట్ తరఫున అంతాను. థ్యాంక్ యూ అండి. చదువు ఎడ్యుకేషన్ అండి సార్. రేపు జూన్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి కదా. ముందు పిల్లలు 100 మంది పిల్లలంతా జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ ఇంకా యాక్టివిటీస్ నెక్స్ట్ జూన్ జూలైలో మళ్ళీ ఇంకో యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. 2 years నుంచి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తోపుడు బళ్ళు, అదేవిధంగా కొంతమందికి కూర్చొని చేసే వాళ్ళకి గొడుగులు కానీ, అదేవిధంగా పేద విద్యార్థులకి చదువు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా జాబ్ మేళాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ఒకటే, పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది, తాగేదానికి నీళ్ళు ఇబ్బంది. బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక 25 చోట్ల మనం ఈరోజు చలివేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మొన్న కూడా పిల్లలకు కూడా ఎవరైతే 100 మంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాం. ఇట్లా ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు, మా అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దానివల్ల 10 మందికి ఉపయోగం. దీంట్లో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా కూడా 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే దాన్ని మేము కూడా ఆచరణలో తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఆల్రెడీ ఇచ్చారు. పోయినసారి అమృత్ 2లో అది స్టార్ట్ చేయాల, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు అది క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం స్టేట్ వైడ్ అని 1 month ముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఏదైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. దాంట్లో మన నియోజకవర్గం కూడా పాతది 380 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 410 దాకా ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి ఏంటంటే ఒక పార్ట్ వరకు పైప్ లైన్లు కొన్ని చేసాం, మిగతాది ఏరియా అంతా కూడా పైప్ లైన్లన్నీ కూడా అది వరకు 20-30 సంవత్సరాల కింద డ్రింకింగ్ వాటర్ది అంత 1.5 అడుగు ఉంది. దాన్ని 3 ఇంచులుగా పైపుని రేపు వేయబోతా ఉన్నారు. 3 ఇంచులు పైప్ వేస్తే మళ్ళీ మనకు 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది రాని పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక ఆలోచన. దాన్ని పోయినసారి మేము అన్ని ఎస్టిమేషన్లు వేసి మనకి ఎంత అవుతుందో చూసి దానికి ఏది వేస్తే పర్మనెంట్ సొల్యూషనో అనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేసాం. మనకు అది వేసేసి వాటర్ బెడ్లు కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవుతుంది. 4 ట్యాంక్స్ కూడా వస్తాయి. 100% మనకి ఈ నెలలో టెండర్ అయిపోతే వితిన్ 2 years 2.5 years లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఎప్పటి నుంచో అనుకున్నది ఆ కలర్ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది తొందరలోనే ఈ ట్రిప్లోనే మీకు ఖచ్చితంగా ఒంగోలుకి తాగునీరు సమస్య అనేది పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. వాసన వస్తూ ఉంది, దానివల్ల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దాన్ని కూడా రేపు ఎల్లుండి రివ్యూ పెట్టుకున్నాం. రివ్యూలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా చూసి మేము చెప్పినట్టు 4 నుంచి రాత్రి 10 లోపల ప్రతి ఏరియా కూడా మంచినీళ్ళు 3 days ఒకసారి ఇచ్చేటట్టుగా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రతిరోజు ఇచ్చేదానికి మేము అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. వర్షాలకి బాగా వర్షం వచ్చింది. పోతురాజు కాలువ అదే పోరాడుతున్నాను, మీ అందరికి కూడా తెలుసు. పోతురాజు కాలువ అప్పుడు 89 కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి 3 కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బందులు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి
పోతురాజు కాలువది కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాని నిధులు సమకూరే దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈలోపు టెంపరీగా ఉండడానికి దాని క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టి అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బాబు గారిది కూడా రేపు 75వ సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా బాబు గారిది కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా బాబు గారు ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి డివిజన్లో ఆయన ఫ్లెక్సీ పెట్టి ఏదో ఒక కార్యక్రమం అక్కడికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. పార్టీ కార్యాలయాలు చేపడతాం. అనాథాశ్రయాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని లిస్ట్ అవుట్ చేసి మొత్తం కూడా ఆయన ఇంకా లాంగ్ లైవ్ ఉండాలి. ఆయన లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. పోయినసారి 5 సంవత్సరాలు తప్పు చేయడం వల్లే ఈరోజు ఈ రాష్ట్రం ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా తప్పు కాకుండా ఆయన ఏదైతే విజన్తో ఉన్నాడో 2047 దాని విధంగా పేదరికం నిర్మూలన చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి డెవలప్మెంట్ కావాలన్నా, కంపెనీస్ రావాలన్నా, కొంత ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇవన్నీ సామర్థ్యం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ రేపు అనేక కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. మీకు ఈవినింగ్ ఎక్కడేం చేస్తారో అన్నీ కూడా పెడతారని చెప్పి తెలియజేస్తాం. అక్టోబర్ 2 నాటికి చెత్త కుప్పలు లేని రాష్ట్రంగా ఉండాలంటే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర విజయవంతం కావాలని మున్సిపల్ ఆర్టిస్టేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్థాలపై ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర హై స్కూల్ నుండి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతం కావాలంటే స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాలు చేపట్టి దాని ద్వారా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలని వారు అన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఒక టీంతో కార్యక్రమం నెరవేరుస్తున్నారని ఈ శనివారం ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలును స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రదేశ్గా ఒంగోలును ప్రథమ స్థానంలో నిలబెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, జిల్లా అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు, మెప్మా సిబ్బంది, ఆర్పీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
never slow up, no I don't take shit. I got no love for your fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, speaking fast, I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness, a reflection of the emptiness, hilarious, you think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior, you know I'll always be a bit superior, get off of me, this ain't no humble brag, I want you to hear words, you can say them back, I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off and knowing I gotta make it. I'm saving every day to taste it, I'm patient. With my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several pages. I'm making on a kingdom for the taking. Never got anyone's help. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారానికి స్వచ్ఛత మన సంస్కృతిలో అంతర్భాగం చేసే ఉద్దేశంతో మన స్వచ్ఛతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మూడవ శనివారాన్ని మనం ఉపయోగించుకొని ఒక ప్రత్యేక థీమ్స్తో మనం ముందుకెళ్తున్నాం. అందుకని ప్రజలందరి యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడే మనకు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అందుకని ప్రజలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛత సంస్థలు, స్వచ్ఛత పట్ల పర్యావరణ పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరి యొక్క సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యాన్ని నేను కోరుతున్నాను. ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం మనకి స్వచ్ఛత అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం 2024 అక్టోబర్లో గాంధీ గారి జయంతి సందర్భంగా, ఎందుకంటే గాంధీ గారు వారుండే కాలంలోనే స్వచ్ఛత గురించి ఒక్క అడుగు ముందుకే అని చెప్పి వారే స్వయంగా చీపురు పట్టారు, అలాగనే టాయిలెట్స్ కూడా కడిగారు. వారిని ఆదర్శంగా తీసుకొని మన భారత ప్రభుత్వం ప్రతి ఒక్క ఊళ్ళో కానివ్వండి, ప్రతి ఇంటిలో కానివ్వండి, చెత్త కనుక పేరుకుపోయినట్లయితే 2 రోజులు 3 రోజులు చెత్త మన ఇంట్లోది కనుక బయట వేయలేకపోతే ఆ యొక్క దుర్గంధం, తద్వారాగా వచ్చే రోగాలు అందరికీ తెలుసు. అన్ని విషయాలు అందరికీ తెలుసు, కానీ
పాటించే విషయంలో కానీ మనం ఎప్పుడు వెనకండే ఉంటున్నాం. అలాగనే ఇంటిలో చెత్త బయట వేయడం, అలాగనే బయట ఉండే చెత్తని మరి మనకు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ప్రతి ఒక్కరూ కూడా మనం వేసిన చెత్తని కలెక్ట్ చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మనకి అందరికీ కూడా 3 పుట్టలు ఇచ్చారు. ఒకటి డ్రై వేస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త అని 3 రకాల బుట్టలు ఇచ్చారు. ఆ 3 రకాల బుట్టలు 3 వేసి విడివిడిగా మనము అందించాలని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మనలో ఇంకా అవేర్నెస్ రాలేదు. అంతా కూడా కలిపిచ్చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మేము జిఎస్టీ దగ్గర మనం వేడి చేసి తడి చెత్తని మనం మళ్ళీ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్కి పంపించి పొడి చెత్తని వేరే రకంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రతి ఇంట్లోనే కనుక ఈ యొక్క కార్యక్రమం చేసినట్లయితే ఇంత ఇబ్బంది ఉండదు. రోజుకి దాదాపుగా 1000 టన్నుల చెత్త మన యొక్క ఒంగోలు నుంచి రావడం జరుగుతుంది. మరి ఈ చెత్త కనుక ఒక రోజు తీయకపోతే ఎంత ప్రమాదమో. అలాగే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ వారంలో మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ థింగ్స్ మనము రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాము. మన యొక్క సౌకర్యం కోసం అనేక రకాల వస్తువులు వాడుతున్నాం. ఉదాహరణకి టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి, అలాగే మనం వాడుతున్నట్టు సెల్ ఫోన్లు కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ వేస్ట్ కింద. అంటే మనకు యూజ్ కాకపోతే అది మనకు కొన్నాళ్ళైన తర్వాత వాటి పనితీరు కంప్లీట్ అయితే అది దాన్ని మనకు వేస్ట్గానే పరిగణించబడుతుంది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రకారం మనము జనవరి నెలలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మంత్ సోర్స్ రిసోర్స్ అనే థీమ్తో మన జిల్లాలో జరుపుకోవడం జరిగింది. పోయిన నెల మార్చ్ మంత్ అవాయిడ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనే థీమ్తో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు 3వ శనివారం ఏప్రిల్ నెలలో ఈ చెక్ అంటే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ థీముగా పెట్టుకుని ఈరోజు మన జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జిల్లా హెచ్ఓడిస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్నీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అనే ఒక సంస్థ 2024లో ఒక సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 67 బిలియన్ కేజీస్ ఈ వేస్ట్ ఉత్పత్తి అంటే ఈ వేస్ట్ వస్తున్నాయి. దాంట్లో 22% మాత్రమే ప్రాపర్గా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆ సంస్థ ఇచ్చిన ఒక రిపోర్ట్. దాని ప్రకారం మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఈ వేస్ట్ అనేది దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం అనేది మన అందరి ముందు ఉన్న ఒక పెద్ద సవాల్. దీంటిని మనం ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దాంట్లో భాగంగా ఇది కూడా ఒక థీమ్గా మనం జరుపుకుంటున్నాము. మీ అందరికీ కూడా నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పారు. అంటే ఈ వేస్ట్ అంటే ఏంటి మీ అందరూ కూడా తెలుసు. మనం ఏదైతే జనరల్గా వాడుతున్నామో అంటే ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్ కానీ మన ఇంటిలో ఉపయోగపడుతున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈ ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఒక లైఫ్ టైం అనేది ఉంటుంది. ఒక్కసారి రిపేర్ అయినా మనం రిపేర్ చేసుకుంటాము, తర్వాత అది పాలైన తర్వాత అది మనము డిస్పోజ్ చేస్తాము. సో దాంటిని మీరు ఎలా ఎఫెక్టివ్గా డిస్పోజ్ చేయాలి. ఇప్పుడు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక 3 RRR సెంటర్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఒక ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్గా చేంజ్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా ఇక్కడ ఎదురుగా ఉన్న RRR సెంటర్ని ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్గా మార్చడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో
మన జిల్లాలో 10,000 పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయత్స్, ఒక 16 గ్రామ పంచాయత్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఇటువంటి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ నిర్వహించి ప్రజల నుంచి ఈ వేస్ట్ని కలెక్ట్ చేసి తిరుపతి నుంచి ఒక సంస్థ దీన్ని ప్రాసెస్ చేయడానికి వారితో టైఅప్ చేసి, దీంట్లో ఈ వేస్ట్ని కలెక్షన్ సెంటర్లో ఎవరు నిర్వహిస్తారంటే మన జిల్లాలోనే ఇక్కడ ఉన్న మెప్మా సంస్థ చెందిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ట్రైనింగ్ ఇచ్చి వారు దీన్ని నిర్వహిస్తారు. ఇది ఒక సర్క్యులర్ ఎకనామీ మోడల్. అంటే ఇప్పుడు ఈ వేస్ట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఉన్న మెటల్స్ని చూస్తే మనం దాంట్ని రికవర్ చేసుకోవచ్చు. సరిగా ప్రాసెసింగ్ చేస్తే దాంట్లో ఎక్కువ ప్రిషియస్ మెటల్స్ ఉన్నాయి. దాంట్ని మనం మళ్ళీ తీసుకుంటూ కొత్తగా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు, తయారు చేసినప్పుడు దాంట్ని వాడుకోవచ్చు. సో ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అన్ని ప్రదేశాలు బాగుండాలి, మనకుండే వాతావరణం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ప్రతి నెల 3వ వారం ఈ స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి నెల కూడా 3వ వారంలో ఒక కార్యక్రమాలు చేసుకుంటా, ఒకసారి ప్లాంటేషన్ చేయటం, ఒకసారి స్లమ్ ఏరియాస్లో డ్రైనేజ్ కానీ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీదకి ఒకసారి వెళ్ళటం. అదేవిధంగా ఈరోజు మెయిన్గా ఈ వేస్ట్ మీద ఈ వారం పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటే ప్రభుత్వ ఉద్దేశం, ఒకటే మన పరిసరాలు బాగుండాలి. ఇప్పటికి కూడా కొన్ని డివిజన్స్లో కానీ కొన్ని లైన్లో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ఎక్కడ పడితే అక్కడ పారేయటం, రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది పడే కార్యక్రమాలు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదని మనం ప్రతిసారి కూడా ప్రతి నెల 3వ వారంలో ఒక అవగాహన సదస్సులాగా అందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా మనం నడుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన ఇల్లు ఎంత శుభ్రంగా మనం పెట్టుకుంటామో మన బజారు కూడా ఆ విధంగా మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అదేవిధంగా మన డివిజన్ ఆ విధంగా పెట్టుకోవాలి. మన టౌన్ కూడా ఎవరైనా కూడా రోడ్డు మీద పోయి ఎక్కడన్నా చెత్త వేస్తున్నా ఏదైనా చేయబోయేటప్పుడు ఎవరైనా కూడా పోయి ఇక్కడ ఎందుకు వేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా మనకు రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను గమనిస్తూనే ఉన్నా, అప్పటికి కూడా మేము ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్ పెట్టాం. ఎక్కడా కూడా రోడ్ల మీద ఉండకూడదు అనేది, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, మనకు ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకూడదు అని చెప్తుంటే ఇంకా కూడా బైపాస్లో వాళ్ళు వేస్తూనే ఉన్నారు. మన వాళ్ళ అధికారులు ఇంత కూడా పరిశీలి చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు తీసుకొచ్చేసి ఎక్కడన్నా కూడా ఒక పాత్రలు ఉంది డెమాలిష్ చేశారు, అది తీసుకెళ్ళేసి కార్పొరేషన్ వాళ్ళకన్నా చెప్పాలి, లేకపోతే మన డంపింగ్ యార్డ్ ఎక్కడ బయటపడేయాలి. దాన్ని తీసుకొచ్చి రోడ్ల పక్కన పడేయటం, వాళ్ళ పాటికి వాళ్ళు టక్కు దించేసి అక్కడ వెళ్ళిపోవటం, దానికి పోయే వాళ్ళు కూడా చూస్తా పోవటం కాదు. మనకి కూడా ఒక బాధ్యత ఉంది, ఇది మనది, మన ఒంగోలు బాగుండాలి అనేది మీ అందరిలో కూడా రావాలి. మన ఒంగోలు అనేది ఎప్పుడైతే బాగుంది అనేది పరిసరాలు వస్తుందో దాని కూడా వాతావరణం మారే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఒక సీరియస్ ఉండాలి. ఈరోజు మన ఇల్లు బాగుందిలే అని చెప్పేసి రోడ్లో ఎవరో ఏదో చేస్తున్నారులే, వాడు వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాడు మనకెందుకులే అని చెప్పేసి మనం అనుకోకూడదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరైనా కూడా క్వశ్చన్ చేసే విధంగా మన ఒంగోలుని బాగు తీసుకురావాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు 23 నుంచి 15 ర్యాంక్ వచ్చామని చెప్పి. ఖచ్చితంగా మన ఒంగోలు మాత్రం 1వ ర్యాంకుకి మాత్రం తొందరలోనే తీసుకొస్తాం. మన కమిషనర్ గారు కానీ మన సిబ్బంది కానీ మన వాళ్ళంతా కూడా దాని విధంగా కష్టపడి పనిచేస్తాం. ఖచ్చితంగా మార్పు అనేది ఒంగోలు నుంచే మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఒంగోలు కూడా మంచి ప్లేస్లో తీసుకొచ్చే విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ వేస్ట్ ఈరోజు మెయిన్గా ఈ వేస్ట్ మీద పెట్టారు. ఈ వేస్ట్ అంటే మన మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మనం ఇంట్లో ఒక టీవీ కొన్నాం, తర్వాత ఈరోజు పాత టీవీ బదులు కొత్త టీవీ ఇంచెస్ పెరుగుతుంది, లేకపోతే అది పాడైపోయింది. దాన్ని కొత్తది తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇది పక్కన పడేస్తాం. అది పక్కన పడేసి అట్లానే వేస్ట్గా ఫ్యాన్లు కానీ లేకపోతే ఏది సంబంధించిన కంప్యూటర్స్ కానీ ఏదన్నా కూడా మనం కొత్తది తీసుకున్నప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా
బయట డిస్పోజ్ చేసే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని అసలు పూర్తిగా పనిచేయదన్నప్పుడు మన కార్పొరేషన్ వాళ్ళు చెప్తే వాళ్ళు మన మెప్మా వాళ్ళు ఈరోజు సిఆర్ గారు దాని మీద బాధ్యతలు తీసుకుంటున్నారు. మన మెప్మా వాళ్ళు వచ్చేసి దీనికి ఇప్పుడే ఇక్కడ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మీద ఓపెన్ చేశాం. దానికి ఈవెంట్ సెంటర్ని కూడా దాన్ని ఓపెన్ చేశారు. అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళు తీసుకొని పోయి దాన్ని ఏం చేయాలో వాళ్ళు చూస్తారు. కాబట్టి ఇంట్లో వేస్ట్ పెట్టుకొని దాన్ని పెట్టుకోకుండా ఈ వేస్ట్ ఎక్కడైతే మనకి వేరే వేస్ట్గా ఉందో దాన్ని అన్నీ కూడా డిస్పోజ్ చేసుకునే విధంగా మనందరం కూడా మీ అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మన మెప్మా ఆర్పీలు కూడా పోయేటప్పుడు ఎక్కడికి పోతారా ఇంటి దగ్గర అందరికి కూడా చెప్పండి. మనం చెత్తతో పాటు ఈ వేస్ట్ కూడా మనం ఇంట్లో పెట్టుకోవద్దు. ఈ వేస్ట్ మనం చెప్తే మన వాళ్ళంతా కూడా మేము తీసుకెళ్ళేసి ఈ వేస్ట్ సెంటర్ కలెక్ట్ చేసి ఇస్తామని చెప్పి మీరందరూ కూడా ఎడ్యుకేట్ చేసి పబ్లిక్లో ఒక మంచి మార్పుని తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఏ పనైనా కూడా చేయగలం. ఈరోజు కమిషనర్ గారు ఎంత పాటుపడ్డా లేకపోతే మేమెంత తపన పడ్డా ప్రజల్లో కానీ అందరిలో కానీ మార్పులు వస్తేనే వాతావరణం బాగుపడుతుంది. అందరికీ కూడా చేసేది మేము ప్రజల కోసమే. ఏం చేసినా ఈరోజు క్యాన్సర్ కానీ లేకపోతే వ్యాధులు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయంటే కొన్ని పరిస్థితుల వల్ల వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం స్ట్రీమ్లైన్ చేసుకున్నప్పుడే మన హెల్త్ కండిషన్ బాగుంటుంది, అదేవిధంగా వాతావరణం బాగుంటుంది. వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసిన వాళ్ళకి కూడా బాగా ఒంగోలు వాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఉన్నారా పద్ధతిగా ఉన్నారా అని చెప్పి వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేటట్టుగా ఒక పద్ధతులు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన మన కమిషనర్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈరోజు మనకు ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి తెలియజేస్తున్నా. మన ఒంగోలులో అనేక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, అయినా కూడా మేము అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం, మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మనకి నారాయణ గారికి కూడా అనేక సార్లు కూడా మనం చెప్పాం కొన్ని ఎందుకంటే మాకు డ్రైనేజ్ సిస్టమ్ మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా మనం కరెక్ట్ చేసుకోవాలని చిన్న వర్షం పడితే ఈరోజు ఒంగోలులో మునిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. దాన్ని కూడా మేజర్ డ్రైనేజ్ మనకు పోతురాజు కాలువ అనేది పోయినసారి శాంక్షన్ చేశాం. దానికి అన్నీ కూడా మన వాళ్ళందరికీ కూడా తెలుసు అది ఏమైంది. దానివల్ల ఆ రోజు ఉండే పరిస్థితుల్లో శాంక్షన్ చేసి అన్నీ చేసి టెండర్లు పిలిస్తే మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత దాన్ని పూర్తిగా వెయిట్ చేసి దాన్ని డబ్బులు డ్రా చేశారు చెప్తే పని జరగలేదు. అది మేము మళ్ళీ కూడా మన అసెంబ్లీలో కూడా మాట్లాడాం. ఈరోజు వాల్యూ పెరిగిపోయింది. ఖచ్చితంగా పోతురాజు కాలువ అనేది ఈరోజు ఒంగోలుకి ఎప్పటి నుంచో వస్తున్న ఒక పెద్ద మేజర్ డ్రైనేజ్ అది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మనం కరెక్ట్ చేసుకోగలిగితే అన్ని ప్రాంతం అంతా కూడా మనకి డ్రైనేజ్ కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మనకి సురేష్ కుమార్ గారికి కూడా మనకి ప్రత్యేకంగా ఒంగోలు మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఈరోజు ఒంగోలులో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛతా దివస్ కార్యక్రమానికి రావడము, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం. ఇందుకు ముందు మాట్లాడిన మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా విషయాలు దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి తరలి వచ్చారంటే మీరందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస కార్యక్రమం గురించి అవగాహన పొంది ఉన్న వాళ్ళని నేను అనుకున్నాను. అయినప్పటికీ కూడా మనం దీనిలో ఇంకా చాలా అంశాలు చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛత అనేది అంటే క్లీన్లీనెస్ అనేది, పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజులో ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే వచ్చేది కాదు. అది మన జీవితంలో ఒక భాగంగా, మన లైఫ్ స్టైల్ భాగంగా మారాల్సిన అవసరం ఉంది. ఒక ఇల్లు కానీ లేకపోతే మీ యొక్క వీధి కానీ లేకపోతే నగరం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది. 2014 అక్టోబర్ 2వ తేదీ మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం ఢిల్లీలో లాంచ్ చేసినప్పుడు ముఖ్యంగా 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ అనేది విజయవంతం అవ్వాలంటే దానిలో ప్రజా భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ఇది ఒక ప్రజా కార్యక్రమం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం కేవలం ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలని ఒకటి. రెండోది,
దీనిలో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం అవ్వాలి. అంటే ఏం చెప్పారంటే ఏ స్టెప్ టువర్డ్స్ క్లీన్లీనెస్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు పరిశుభ్రత వైపు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ నెలలో మన రాష్ట్రానికి సంబంధించిన స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు స్వచ్ఛత అనే అంశాన్ని కూడా 10 సూత్రాల్లో 9వ సూత్రంగా ప్రకటించడం జరిగింది. అంటే మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారాలంటే దానికి 10 సూత్రాలు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే దానిలో స్వచ్ఛత అనేది కూడా ఒక అంశం. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందినా క్లెన్లీనెస్ అనేది చాలా ముఖ్యం. మనం ఒక నగరానికి వచ్చేటప్పుడు నగరాలలో ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి, కాలువలు ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ ఎలా ఉన్నాయని అందరూ చూస్తే అర్థమైపోతాయి క్లీన్గా ఉందా లేదా అనేది. సో దీనికి అందరూ భాగస్వామ్యంతో చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే మనం పరిశుభ్రంగా ఉండాలని కాదు. పరిశుభ్రత అనేది ప్రతిరోజు ప్రతి నిమిషము మన ఒక లైఫ్ స్టైల్లో మన ఒక జీవన శైలి భాగంగా మారాల్సిన అవసరం ఉంది. కానీ దానికి పెద్ద ఎత్తున ప్రచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఒక్క రోజు మనం ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికే 4th శనివారం ఇది, 4వ శనివారం ఇది. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు కొత్తగా ఒక థీమ్ కూడా పెట్టుకున్నాము, ఈ వేస్ట్ అనేది. ఈ వేస్ట్ అనేది ఈరోజు పెద్ద ఒక సమస్యగా మారుతుంది. మీకు అందరికీ తెలుసు, మొబైల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ ఇవన్నీ అందరూ వాడుతున్నారు ఈరోజు. ఒకసారి అది పాడైందంటే ఎక్కడో అది పారేయాల్సిందే. కానీ అలా వెయ్యడం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. దీనిలో కాలుష్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీని లోపల చాలా టాక్సిక్ పదార్థాలు, అంటే దానిలో లెడ్ కానీ, మర్కురీ కానీ, క్రోమియం ఇలాంటి చాలా ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. అలాగే దీనిలో కొన్ని విలువగలైన వస్తువులు కూడా ఉన్నాయి. బంగారం ఉంది, వెండి ఉంది, కాపర్ ఉంది. కానీ ఇవన్నీ కరెక్ట్గా మనం ప్రాసెస్ చేస్తేనే దాన్ని ఆ వేస్ట్ నుంచి ఒక వెల్త్ని క్రియేట్ చేయగలుగుతాం. ఇది చేయాలంటే దీనికి అన్నింటికి ముఖ్యం ఏంటంటే అందరూ ప్రతిరోజు చెత్త జనరేట్ అవుతాయి. ఇందాక నేను కమిషనర్ గారిని అడిగామంటే మీ ఒంగోలు టౌన్లో కూడా ప్రతిరోజు ఇంచుమించు 120 నుంచి 150 మెట్రిక్ టన్ చెత్త జనరేట్ అవుతున్నారు. చెత్త అనేది చెత్తగా ఎక్కడో పడేస్తే దాని వలన అక్కడ వాసన వస్తాయి, రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి. కానీ ఆ చెత్తని మనం సక్రమంగా సైంటిఫిక్గా మనం ప్రాసెస్ చేస్తే ఆ చెత్త నుంచి మనం సంపద తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ చేయాలంటే దాని అన్నింటికి మూల కారణం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న చెత్తని మీరు సెగ్రిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. తడి చెత్త, పొడి చెత్త కలిపేస్తే ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే ఇందులో ఉన్న ఫుడ్ వేస్ట్ ఉంటుంది, వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది, నాన్ వెజ్ వేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మీరు ప్లాస్టిక్తో, పేపర్తో, బట్టలతో మిగిలిన దాంతో కలిపేసుకుంటే ఎవరు ముట్టుకోరు. అది కేవలం శానిటేషన్ సిబ్బందులు మాత్రమే మళ్ళీ దాన్ని హ్యాండిల్ చేయాలనే పరిస్థితికి వచ్చేస్తుంది. కానీ అలా అవాయిడ్ చేయాలంటే మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త చెత్తనే వేరు చేయడం అనేది. మీరు సెపరేట్గా ఇచ్చేస్తే ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, బట్టలు కానీ, ఇతర పదార్థాలు మీరు సెగ్రిగేట్ చేసి ఇచ్చేస్తే తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తీసుకోవడం మాత్రం కాదు, తీసుకొని మీకు డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మీరు దానిలోనే మీ ఇంటిలో ఉన్న మిగిలిన చెత్త అన్నీ కూడా కలిపేశారనుకోండి, ఎవరు ముట్టుకోరు అది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా, అందరూ ఎస్ఎస్జి గ్రూప్ కూడా మేము ట్రైనింగ్ చేస్తున్నది ఏంటంటే డోర్ టు డోర్ కలెక్షన్ చేసేటప్పుడు సెగ్రిగేట్ చేసిన వేస్ట్ ఉండాలి. మేయర్ గారితో కూడా ఇందాక నేను అడిగితే చెప్పారు 50% వరకు మేము చేస్తున్నామని అన్నారు. 50% కాదు, 100% చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దేశంలో కూడా ఇండోర్ అనే ఒక నగరం ఉంది. ఇండోర్ నగరంలో చాలామంది మేయర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఎందుకంటే స్టడీ టూర్ కోసం పంపిస్తాం. 100% డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. అది కూడా 100% సెగ్రిగేట్ చేసిన వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇందులో మీరు సెగ్రిగేట్ చేయకపోతే మీ దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయము. మీరు సెగ్రిగేట్ చేసి ఇస్తే మాత్రమే మీ దగ్గర నుంచి సిబ్బంది చెత్త కలెక్ట్ చేస్తారు. సెగ్రిగేట్ చేయలేదనుకోండి
ఎక్కడైనా పారేస్తామనుకుంటే మీ మీద పెనాల్టీ కూడా వేస్తాం. మీరు అలాంటి ఉన్న చెత్త అయితే మీ ఇంటిలోనే పెట్టుకోండి, మీ ఇంటిలో పెట్టుకోండి, బెడ్రూమ్లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి, కానీ బయట పడేస్తే మాత్రం పెనాల్టీ వేస్తారు. ఇండోర్లో ఆ పద్ధతి ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి మన దేశంలోనే శానిటేషన్లో మొట్టమొదటి స్థానంలో ఇండోర్ అనే నగరం ఉంది. ఒంగోలు కూడా ఇండోర్ లాగా మారాలి. మేయర్ గారిని నిన్న కూడా కలిసి మేము యాక్చువల్లీ తిరుపతిలో మొన్న ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు మేయర్ గారు కూడా ఉన్నారు, చాలా చక్కగా మాట్లాడారు మేయర్ గారు కూడా అక్కడే. అప్పుడు చెప్పాము మేము మీ నగరంలో కూడా చేయాలి. ఈ యొక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మేయర్ అయిన వ్యక్తి కాబట్టి చెప్పాము, ఆమె చేస్తామని కూడా నాకు హామీ ఇచ్చారు. మీ అందరి సమక్షంలో నేను ఆమెకి గుర్తిస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఒంగోలు నగరంలో 100% సెగ్రిగేషన్, 100% డోర్ టు కలెక్షన్ చేయాలి. చేసిన తర్వాత ఈ అన్నింటినీ మనం ప్రాసెస్ చేస్తాం. ఈరోజు కూడా అక్కడ ఒక రికవరీ సెంటర్ పెడుతున్నాము. ఏ రకమైన చెత్త అయినా దాన్ని మనం సెగ్రిగేట్ చేసి ఇస్తే ఈరోజు డిమాండ్ ఉంది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి దినం సందర్భంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా వేస్ట్ డంప్ అనేది ఉండకూడదు, చెత్త కుప్పలు అనేది ఉండకూడదు అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన దగ్గర లెగసీ వేస్ట్ చాలా ఉంది. గత చాలా సంవత్సరాల నుంచి మనం అందరూ డంప్ చేసిన వేస్ట్ కొన్ని చోట్ల ఉంది, మీ నగరంలో కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ చేస్తున్నాము, మనం అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాము. ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చెత్త పెట్టకూడదు. ఇప్పుడు ఉన్న చెత్త ఇంకా డంప్ యార్డ్కి వెళ్ళడానికి లేదు, ప్రాసెస్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. అక్టోబర్ 2కి రాష్ట్రం మొత్తం కూడా చెత్త లేని రాష్ట్రంగా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది సంచలన ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థలు మరోమారు జాతీయ స్థాయిలో రాణించారు. నేడు వెలువడిన జేఈ మెయిన్ సెషన్ 2 2025 నందు పరీక్షా ఫలితాలలో 99.21%తో జయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల నందు అత్యుత్తమ పర్సంటైల్ పొందిన విద్యార్థులను విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ జేఈ మెయిన్స్ సెషన్ 2 2025 నందు తమ విద్యార్థులు ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.21%తో నిలవగా కె లోక్ క్రీటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71% సాధించారని తెలిపారు. వాటితో పాటుగా జేఈ మెయిన్ 2025 ఆల్ ఇండియా కేటగిరీ నందు ఎం రఘునాథ్ ఆల్ ఇండియా స్థాయిలో 29వ ర్యాంక్ సాధించగా కె లోక్ క్రీటి 453వ ర్యాంకు, మణికంఠ బాబు 1329వ ర్యాంక్ సాధించినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. నేను సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ ఏవి రమణారెడ్డిని. రోజు రాత్రి జేఈ మెయిన్స్ 2024-25 ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈ జేఈ మెయిన్స్ 2 సెషన్స్లో జరిగినాయి. ఫస్ట్ సెషన్ జనవరిలో వచ్చాయి, రెండో సెషన్ మార్క్స్ మరి రాత్రి విడుదలైనాయి. ఈ 2 సెషన్స్లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటైల్ని మరి అవుట్పుల్గా తీసుకుంటారు. మరి ఈ జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభని కనబరచడం జరిగింది. వీరిలో ఎస్ ఇంద్రసేనారెడ్డి అనే విద్యార్థి 99.21% సాధించాడు. అట్లాగే కె లోక్రీటి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71, బి రిత్విక్ 96.56, జి ఇంద్రసేన
వినోద్ సాయి 96.21, కె రథసారథి 96.09, వి పవన్ కళ్యాణ్ 95.37% సాధించారు. మరి మొత్తం మీద 90% పైన సాధించిన విద్యార్థులు 20 మెంబర్స్, అట్లానే 80% పైన 54 మెంబర్స్, 70% పైన 130 మంది విద్యార్థులు సాధించగా ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు 181 మంది. మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా స్థాయిలో సంస్కృతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రఘునాథ్ 29 రిజర్వేషన్ కేటగిరీలో 29వ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు. అట్లానే కె లోకిరెడ్డి 453వ ర్యాంకు, అట్లానే వి మణికంఠ బాబు ఆల్ ఇండియా 1329వ ర్యాంకు, ఎస్ ఇంద్రసేనారెడ్డి 1563వ ర్యాంకు, రిత్విక్ 1632వ ర్యాంకు, జి వినోద్ సాయి 1870వ ర్యాంకు, కె గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 2699 మార్కులు 98% ర్యాంకు సాధించడం జరిగింది. మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు, వీళ్ళంతా ఏదో 10th క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడో చదివి వచ్చిన విద్యార్థులు కాదు. వీళ్ళందరూ మారుమూల గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు. మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎక్కడ చేయాలి అనేది నేర్పిస్తూ 2 సంవత్సరాల్లో 1-2 సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూరిపోయటం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన, అట్లానే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, అట్లానే డే బై డే, వీక్లీ, మంత్లీ, మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ ను క్లారిఫై చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ రావడం వలన ఎవరైనా క్లాస్ లో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో కూడా ఆ ఫ్యాకల్టీ చేత వాళ్ళ డౌట్ క్లారిఫై చేయించుకోవడం వల్ల కూడా వెనుకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది. అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం 2+1 ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. 2+1 ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా 2 అవర్స్ క్లాస్ తీసుకుంటే 1 అవర్ స్టడీ అవర్, అంటే 3 అవర్స్ కంటిన్యూగా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వలన సబ్జెక్ట్ లో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్టు మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వలన మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా మరి స్టడీ క్లాసులు వేరే ఫ్యాకల్టీ ఉంటారు, స్టడీ అవర్స్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు. కానీ ఈ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా, 80 ఫ్యాకల్టీ అయినా కానీ మరి స్టడీ అవర్స్ లో కంపల్సరీగా ఉండి మరి పిల్లలను దగ్గర తీసి 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ ర్యాంకు సాధించడం జరిగింది. అట్లానే గతంలో కూడా చెప్పుకున్నాము, మరి ఈ స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాధర్ రెడ్డి సారు నిత్యం వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళలో ఉండే మరి లోపాలని పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసి మరి 1-4 సార్లు వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మరి మా సిఇఓ సురేష్ సార్ కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి. మరి అట్లానే కాంపిటేటివ్ లో కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక 4 years నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ 470కి 466 మార్క్స్
9 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే 465 మార్క్స్ 25 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే బైపీసీలో కూడా 440కి 435 మార్క్స్ 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. అట్లానే సిఈసిలో కూడా 500కి 585 మార్క్స్ తోటి స్టేట్ టాపర్ గా నిలవడం, 2 మెంబర్స్ స్టేట్ టాపర్స్ గా నిలిచారు. అట్లానే సీనియర్ ఇంటర్ ఎంపీసీలో కూడా మరి 1000కి 991 మార్క్స్ ఒక 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు 3 మెంబర్స్ 991 తెచ్చుకున్న 3 మెంబర్స్ ఏమో ఎంపీసీ స్టూడెంట్స్, ఒక పర్సన్ మరి బైపీసీ స్టూడెంట్స్. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సరస్వతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు వచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీలని విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీలో ఉండే నమ్మకంతో మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది. మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నిత్యము మరి పర్యవేక్షణలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా, అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందింపజేసే విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది. అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్, మా మిత్రులు, శ్రేయోభిలాసులు, పాత్రికేయ మిత్రులందరూ మరి మేమంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థల్ని అభిమానించడం జరుగుతుంది. మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము ఒమ్ము చేయకుండా ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా, ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాడు జరిగిన ఏఎంఎస్ ఫలితాల్లో నాకు 99.21%తో నేను ఉత్తీర్ణుడయ్యాను. నా తోటి విద్యార్థినులకు వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రమణారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్స్ గంగాశంకర్ రెడ్డి సార్, గణేష్ సార్కి, అలాగే ఎంతో అద్భుతమైన విద్యా విధానాన్ని మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసపోకుండా మన కాలేజీలో కూడా మంచి కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. దీనికి రుజువు మా ఈ ర్యాంకులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ మోసపోకుండా మా కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్న హోలీఫైడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేశాను. ఈ రోజు విడుదలైన జేఈఈ ఫలితాల్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి కారణమైన చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు. మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా లెక్చరర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్స్. నేను కనిగిరిలో సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ఈరోజు విడుదలైన జేఈఈ ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణమైన మా చైర్మన్ సార్కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్కి ఎంతో ధన్యవాదములు. మరియు మమ్మల్ని స్టడీ అవర్స్లో దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా ఫ్యాకల్టీకి చాలా రుణపడి ఉంటారు. నన్ను ఇంత మంచి కాలేజ్లో చేర్పించిన మా తల్లిదండ్రులకి చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు.
ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని మహిళా అభ్యుదయ సమితి హోంకు ఒంగోలుకు చెందిన చిరు వ్యాపారి విశ్వనాథుని నరసింహారావు వారి కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు అందజేశారు. విశ్వనాథుని నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు అన్నారు. తమ హోంను గుర్తించి నిత్యావసర సరుకులు అందజేసిన నరసింహారావు కుటుంబ సభ్యులకు మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు తేళ్ల అరుణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు దన్నారపు మస్తానరావు, బీరం అరుణ, కుటుంబ సభ్యులు రమాదేవి, నాగ సిద్ధార్థ, నాగ మోహిత్, నాగ మనోజ్ఞ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ హనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఏ కార్యక్రమైనా సర్వీస్ కార్యక్రమంతో మొదలు పెట్టుకున్నాడు. మంచి వ్యక్తి, నాకు వాకింగ్ ద్వారా పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ పెట్టాలంటే 5 సంవత్సరాలు సో తను చిరు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన దాంతో ఏదో ఒక సర్వీస్ కార్యక్రమాలు వాళ్ళ అబ్బాయి సర్వీస్ కార్యక్రమం ఈ సంవత్సరం అడిగాడు నన్ను, ఈ సంవత్సరం ఏం చేద్దాము సర్వీస్ కార్యక్రమం నా దర్శన నరసింహారావుకి ఈరోజు నిత్యావసర కార్యక్రమం శుభాకాంక్షలు. నరసింహారావు అంటే మైకి ఎక్కడ ఏదో ఒక రకంగా అంటే ఒక ఉత్సవాలుగా కాకుండా ఇలా అందరి మధ్య అంటే ఒక ఏదైనా నిరాశైనటువంటి మహిళల మధ్య జరుపుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నరసింహరావుకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను, పుట్టిన శుభాకాంక్షలు. అలాగే వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రీమతి గారికి, అట్లాగే వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి ఆలోచన కలిగించడానికి వాళ్ళిద్దరు దంపతులు వాళ్ళ పిల్లలకు కూడా ఇట్లా కలిగించడానికి ట్రై చేసినందుకు వాళ్ళని మా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విషయాన్ని ఇట్లా మాకు షరతు ద్వారా మాకు ఇలా ఈ కమ్యూనికేషన్ ద్వారా మాకు ఇలా ఇచ్చినందుకు, హోంకి ఇలాంటి సరుకులు నిత్యావసర వస్తువులు ఇచ్చినందుకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే కొనసాగాలని, నిండు నూరేళ్ళు ఆయనతో హాయిగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తాను. పుట్టినరోజు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంట్లో పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలు పోకుండా ఇటువంటి హోముల్లో వారు ఆర్థికంగా సహకరించిస్తూ వాళ్ళ సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం 10 మందికి ఆదర్శనీయంగా మిత్రుడు నిలిచాడు. భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు మంచి జరుపుకోవాలని, 10 మందికి ఆర్థికంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నరసింహరావుకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరి మంచి పేరున్న మన తేళ్ల అరుణక్క గారి హోం నందు చిన్న పిల్లల దగ్గర నుంచి 96 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాంటి హోంలో బర్త్డే జరుపుకోవాలని చెప్పి మరి నరసింహరావు గారు తన బర్త్డేని ఆ హోంలో తన కుటుంబ సభ్యులతో ఇక్కడున్న అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ హోమ్ కూడా తన బర్త్డే సందర్భంగా నిత్యావసర సరుకులు ఇచ్చి మరి నేను వీళ్ళతో పాలు పంచుకోవాలని చెప్పి మంచి మనసుతో మరి నిత్యావసర సరుకులు కూడా బియ్యం అని, కందిపప్పు అని, పప్పులు, ఇవన్నీ సబ్బులని, అన్ని రకాల నిత్యావసర వస్తువులు కూడా వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేట్టుగా తీసుకుని వచ్చి ఇక్కడ బర్త్డే జరుపుకుంటున్నాడు. చాలా సంతోషకరం.
ఆయనకి మనస్ఫూర్తిగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.